ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. జాబ్ కోసం ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా ముందుగా పేజ్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను, డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ మమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా హెల్ప్ లైన్ రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తూ ఉన్నాము. మీరు అక్కడ నుంచి రిజిస్టర్ అవ్వండి, నేనే ఓన్గా అయితే కాల్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ జవాన్. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి పారామిలిటరీలో కావచ్చు, మిలిటరీలో కావచ్చు జాయిన్ కావాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ బ్రదర్. సో అంటే మీకు డైలీ లైఫ్లో అనిపిస్తుంది కదా, అరే ఒక్క నోటిఫికేషన్ చాలు జాబ్ కొట్టడానికి అని చెప్పేసి. ఇదే ఆ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ నుంచి రిలీజ్ అయింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. సో మనకి సిఐఎస్ఎఫ్ అంటే చాలామందికి జీడీగానే తెలిసి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఫైర్ మ్యాన్. సో ఈ ఫైర్ మ్యాన్కి జీడీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, జీడీ ఎక్కడ పడితే అక్కడ డ్యూటీ చేస్తారు, బట్ ఫైర్ మ్యాన్ అనేది అలా కాదు. సో ఇదేంటి అంటే కొన్ని ఏరియాస్కి మాత్రమే వీళ్ళు సెక్యూరిటీ అనేది ఇస్తారు. లైక్ మెయిన్ డ్యూటీ ఏంటి అంటే, ఈ ఫైర్ ఇంజన్స్ ఉంటాయి కదా, సో వాటిని మెయింటైన్ చేస్తారు. మరి ఈ ఫైర్ ఇంజన్స్ అన్ని ప్లేస్లలో ఉంటాయంటే ఉండవు. సో కేవలము సిఐఎస్ఎఫ్ ఏవైతే గ్యాస్ రిలేటెడ్ ఇండస్ట్రీకి సెక్యూరిటీ ఇస్తారో, సో అక్కడ మాత్రమే వీళ్ళు వర్క్ చేస్తారు. సో అక్కడ ఏదైనా ఫైర్ అయినప్పుడు వీళ్ళు ఆ ఫైర్ని ఆర్పడము, ఈ ఫైర్ ఇంజన్స్ని యూజ్ చేసుకొని, సో అట్లాంటి వర్క్ అయితే వీళ్ళది రెగ్యులర్గా ఉంటుంది. అండ్ మరి అలా ఫైర్ లేనప్పుడు వీళ్ళ నార్మల్ డ్యూటీ ఏంటి అంటే, సో సేమ్ మళ్ళీ జీడీ లాగానే డ్యూటీస్ అనేది చేస్తారు. గన్ డ్యూటీ అంటే లైక్ వాళ్ళకి ఏదైతే క్యాంప్ ఉంటుందో, వాళ్ళ యూనిట్ ఉంటుందో, సో అందులో జీడీ వాళ్ళు ఉండరు. సో ఓన్లీ ఫైర్ మ్యాన్ వాళ్ళు మాత్రమే డ్యూటీస్ అనేవి చేస్తూ ఉంటారు గన్ పట్టుకొని. సో మెయిన్ డ్యూటీ వచ్చేసి ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఫైర్ యాక్సిడెంట్, దారిని ఆర్పడము. అండ్ సెకండరీ డ్యూటీ వచ్చేసి గన్ పట్టుకొని క్యాంప్ డ్యూటీస్ అవి చేసుకోవడము. అండ్ కొంతమందికి అనిపిస్తుండొచ్చు, అరే వీడేంది ఈ నోట్ హైప్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఈ ఫైర్ మ్యాన్ అనేది మనకి స్టేట్ వైజ్ వేకెన్సీ చాలా అంటే చాలా రేర్. సో ఈ నోటిఫికేషన్లో మనకి స్టేట్ వైజ్ వేకెన్సీ అనేది మెన్షన్ చేశారు. సో తెలంగాణకి కొన్ని పోస్టులు అండ్ ఏపీకి కొన్ని పోస్టులు అని చెప్పేసి డీటెయిల్గా మెన్షన్ చేసినారు. అండ్ ఇక్కడ మనకున్న బెనిఫిట్ ఏంటి అంటే, నక్సల్ వాళ్ళకి ఇన్ని, జనరల్ వాళ్ళకి ఇన్ని అని చెప్పేసి కూడా డివైడ్ చేశారు. సో ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో 18 to 28 years వరకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ కంప్లీట్గా కూడా ఆన్లైన్ నోటిఫికేషన్ మనకి. సో ఫ్రెండ్స్, ఒకప్పుడు ఇప్పుడు మీరు వీడియో చూస్తూ ఉన్నారు కదా, ఆ ప్లేస్లో నేనున్నాను. సో మేము ట్రై చేస్తున్నప్పుడు మాకు చెప్పడానికి ఎవరు లేరు. ఇప్పుడంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్, నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వచ్చేసి అవేర్నెస్ బాగా పెంచేసినాయి. బట్ అప్పుడు ఎవరైతే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు దేకని రోజులు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ లేక, అంటే ఈ డిపార్ట్మెంట్లో ఈ జాబ్స్ ఉంటాయి, ఈ డిపార్ట్మెంట్లో ఈ జాబ్స్ ఉంటాయని తెలియక చాలామంది ఏజ్ అయిపోయిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. సో రియలైజ్ అవుతూ ఉన్నారు, అన్న నాకు ఏ నోటిఫికేషన్స్ కూడా తెలియదు, ఇప్పుడు నా ఎండింగ్కి వచ్చింది ఏంది పరిస్థితి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మీకు పాసిబుల్ అయినంత వరకు డెఫినెట్గా షేర్ చేయండి. సో ఇప్పటికీ ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తూ వచ్చినారు. సో ఇంతవరకు ఛానల్ గ్రో అవడానికి రీజన్ కూడా మీరే. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఈ వీడియోని అయితే మస్ట్ అండ్ షుడ్గా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నోటిఫికేషన్, మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తూ ఉన్నాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి. అండ్ మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి 29/1/2022 నుంచి స్టార్ట్ కాబోతూ ఉంది. అంటే రేపటి నుంచి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ కాబోతూ ఉంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 4/3/2022. అండ్ కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తము కూడా మన ఏపీ అండ్ తెలంగాణలోనే అవుతుంది. సో తెలంగాణ వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో అవుతుంది. ఏపీ వాళ్ళకి ఎక్కడైతే సిఎస్ఎఫ్ జోన్స్ ఉన్నాయో, సిఎస్ఎఫ్ యూనిట్స్ ఉన్నాయో, సో ఆ ఏరియాలో అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, ఫీమేల్కి ఎలిజిబుల్ లేదు. సో పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ ఫైర్మెన్. అండ్ బేసిక్ పే వచ్చేసి, సో జీడీకైనా సేమ్ అండ్ ఫైర్మెన్కైనా సేమ్ 21,700. సో అలవెన్స్ అన్నీ కలుపుకొని కూడా నియర్లీ 30,000 వరకు అయితే వస్తాయి. సో అన్న దీనికి మరి పెన్షన్ ఉందా లేదా అంటే, సో పెన్షన్ అయితే ఉంటుంది, ఎన్పిఎస్ అని చెప్పేసి. సో ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటారు. సో ఇది మనకి రిటైర్ అయిన తర్వాత సమ్ అమౌంట్ అనేది ఇచ్చి, ప్రజెంట్ ఉన్నది చెప్తా ఉన్నాను. సో పర్ మంత్ 10,000, 12,000 అట్లా పెన్షన్ అయితే పెట్టినారు. సో ఇది ఫ్యూచర్లో డెఫినెట్గా ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ అప్లికేషన్ వచ్చేసి కంప్లీట్గా ఆన్లైన్. అండ్ నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకోవచ్చు మనము, ఆంధ్రప్రదేశ్ అని. సో ఇక్కడ మనకి జనరల్ డిస్టిక్ అని, నక్సల్ డిస్టిక్ అని ఇచ్చినారు. అండ్ వీళ్ళు నక్సల్ డిస్టిక్గా ఏవేవి కన్సిడర్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి నేను ఎండింగ్లో చెప్తాను.
సో ఓవరాల్గా జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి వచ్చేసి 28 ఉన్నాయి, నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి వచ్చేసి 51 ఉన్నాయి. సో ఇందులో కూడా బెనిఫిట్ ఏంటి అంటే ఎవరైతే నక్సల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు కూడా జనరల్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో మీ మెరిట్ని చూసి మీకు నక్సల్లో ఇవ్వాలా జనరల్లో ఇవ్వాలా అని చెప్పి డిసైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వేకెన్సీ ఈడబ్ల్యూఎస్ కోటా అని చెప్పేసి సపరేట్గా మెన్షన్ చేశారు. మనకి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా యూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ తెలంగాణ వేకెన్సీ కూడా చూడొచ్చు మనము. ఎంటైర్ స్టేట్ అంటే జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి నక్సల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కలిపి 20 పోస్టులు ఉన్నాయి. అండ్ నక్సల్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్గా 10 పోస్టులు అయితే మెన్షన్ చేశారు. ఓవరాల్ ఇండియా వైడ్గా నోటిఫికేషన్ అనేది 1149 పోస్టులకు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇది మంచి ఆపర్చునిటీ. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో ఆఫ్లైన్ అయితే భయపడాల్సి ఉంటుండే హాల్ టికెట్ వస్తుందో రాదో అని చెప్పేసి. సో ఆన్లైన్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా హాల్ టికెట్ అనేది వస్తుంది. అండ్ ఫీజు కూడా ఎక్కువ లేదు, జస్ట్ 100 రూపీస్ ఉంది. సో డెఫినెట్గా ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి చేసుకోండి. అండ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది అన్న. ఇక్కడ సైన్స్ అని ఇచ్చినారు అని చెప్పేసి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 12th అంటే మీరు ఎంపీసీ అయినా బైపీసీ అయినా సిఈసీ అయినా హెచ్ఈసీ అయినా పర్లేదు. అండ్ ఒకేషనల్ కూడా దీని కిందకే వస్తుంది. ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేసినారో వాళ్ళకు కూడా ఎలిజిబుల్. 10th తర్వాత 2 year కోర్సు ఏది చేసినా కూడా డెఫినెట్గా ఎలిజిబుల్ దీనికి. అండ్ ఏజ్ లిమిట్ ఎవరైతే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి 18 to 23 years ఉండాలి. సో ఇక్కడ స్పెసిఫిక్గా డేట్ అనేది మెన్షన్ చేసినారు. సో వచ్చేసి 5/3/1999 to 4/3/2004 మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ మాత్రము ఎలిజిబుల్. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 years ఎక్స్ట్రా అన్నమాట. అంటే 3 years వరకు ఎక్కువ అప్లై చేసుకోవచ్చు. సో 26 years వరకు జనరల్ ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో అప్ టు 28 years వరకు కూడా అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. అండ్ మీకు ఏదైనా సిఏఎస్ఎఫ్ కోసం డౌట్ ఉందనుకోండి, డిస్క్రిప్షన్లో కాల్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, అక్కడ నుంచి రిజిస్టర్ అవ్వండి. నేనే ఓన్గా కాల్ చేసి డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ డౌట్ ఉన్నా పర్లేదు, డెఫినెట్గా రిజిస్టర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రొసీజర్. సో ఈ సెలెక్షన్ ప్రొసీజర్లో మనకి 3 స్టేజ్లు అనేటివి ఉంటాయి. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో క్యాండిడేట్స్ వాళ్ళకి హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈవెంట్స్ అనేటివి కండక్ట్ చేస్తారు. సో మనకి 5 km 24 minutesలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు పిఎస్టీ చెక్ చేస్తారు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో ఈ హైట్ వెయిట్కి సంబంధించి అనమాట. సో దీనికి హైట్ వచ్చేసి 170 centimeters ఉండాలి. చెస్ట్ వచ్చేసి 80 to 85 centimeters. అంటే నార్మల్గా ఉన్నప్పుడు 80 ఉండాలి, గాలి తీసుకున్నప్పుడు 85 centimeters ఉండాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకుంటారో హైట్లో కావచ్చు చెస్ట్లో కావచ్చు రిలాక్సేషన్ యూజ్ చేసుకుంటారో వాళ్ళు జనరల్ కేటగిరీకి ఎలిజిబుల్ అవ్వరు. సో దీనికి నేను జీడీ వీడియోస్లోని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి, మీకు దొరుకుతుంది. అన్రిజర్వ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారో, ఓబీసీకి ఎవరు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఎవరైతే పిఎస్టీ అండ్ పీఈటీ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. అంటే మనం ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఎలా అయితే రాసామో దీనికి కూడా అలాగే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి ఓవరాల్గా 100 questions ఉంటాయి. ఇక్కడ జీఐ అండ్ రీజనింగ్లో 25 questions, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 25 questions, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25, ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఇది మనం చూజ్ చేసుకోవచ్చు. సో అందులో నుంచి 25 questions వస్తాయి. ఓవరాల్గా వచ్చేసి 100 marksకి అయితే మనం రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకున్న బెనిఫిట్ ఏంటి అంటే ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. సో మీకు కంప్లీట్గా నాలెడ్జ్ లేకపోయినా కూడా ఏదో ఒకటి పెట్టి వచ్చినా కూడా ఇక్కడ మీ లక్ని టెస్ట్ చేసుకునే దానికి ఛాన్స్ ఉంది. సో అలా అని చెప్పేసి ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాయొద్దు. సో కొంచెం ప్రిపేర్ అయినారనుకోండి ఈజీగా కొట్టవచ్చు జాబ్. సో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి కీ పేపర్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఒక 1 month 1.5 monthలో రిజల్ట్ ఇచ్చిన తర్వాత మెడికల్కి అయితే పిలుస్తారు. సో ఈ మెడికల్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ టు సేమ్ జీడీ మెడికల్ లానే కండక్ట్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లేదు, 1 time రిజిస్ట్రేషన్ అనేది పెట్టినారు. అన్న ఈ 1 time రిజిస్ట్రేషన్ వల్ల ఉండే బెనిఫిట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీడీలో హెడ్ కానిస్టేబుల్ పడ్డది అనుకోండి సిఎస్ఎఫ్ నుండి. సో మీరు మళ్ళీ మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ ఐడి ఓపెన్ చేసి దానికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇదేంటి అంటే ఒకసారి ఫిల్ చేసుకుంటే లైఫ్ టైం కూడా మనం సిఎస్ఎఫ్కి అప్లై చేసుకోవడానికి సరిపోతుంది. సో మళ్ళీ మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కొంచెం జాగ్రత్తగా ఫిల్ చేయండి మీ డీటెయిల్స్. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ అన్ని ఫిల్ చేసేయండి. సో అడ్రస్ అనేది మనకి ఆధార్ కార్డ్ వెనకాల ఉంటుంది కదా, సో అడ్రస్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసేయండి సరిపోతుంది. అండ్ ఇది ఎంటైర్గా నోటిఫికేషన్ కోసము నేను సింపుల్గా చెప్పేసాను. అండ్ ఫైనల్గా మరి జనరల్ లిస్ట్కి ఏది నక్సల్ లిస్ట్కి ఏది అని చూసుకుంటే
అండ్ ఇక్కడ ఏపీ నుంచి 5 డిస్ట్రిక్ట్స్‌ని నక్సల్ ఎఫెక్టెడ్‌గా డిసైడ్ చేసినారు సీఐఎస్ఎఫ్ వాళ్ళు. అండ్ మీకు ఉండొచ్చు మేబీ అన్న నాకు ఎస్ఎస్‌సి జీడీలో మా డిస్ట్రిక్ట్ నక్సల్ ఏరియా కిందకి వస్తూ ఉంది, ఇక్కడ జనరల్‌కి వస్తూ ఉంది ఎట్లా అని. సో దానికి నేనేం చేయలేను. సీఐఎస్ఎఫ్ వాళ్ళు డిసైడ్ చేసిందే ఫైనల్. సో దానికి అబ్జెక్షన్ చేసుకోవడానికి కూడా మనకి ఎట్లాంటి ఛాన్స్ లేదు. సో ఇక్కడ వచ్చేసి ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళము అండ్ విశాఖపట్నము, విజయనగరము, వెస్ట్ గోదావరి మెన్షన్ చేశారు. సో ఎవరైతే మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి తీసుకుంటారో మీరు అన్ని పోస్టులకి ఎలిజిబుల్. సో రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఓన్లీ జనరల్ పోస్టులకి మాత్రమే ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ. సో ఇక్కడ తెలంగాణలో వచ్చేసి ఓవరాల్గా 6 డిస్ట్రిక్ట్స్ని నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్గా డిసైడ్ చేసినారు. ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెము, జయశంకర్ భూపాల్పల్లి, కొమరం భీము అండ్ మంచిర్యాల, ములుగు అని చెప్పేసి. సో ఏవైతే 6 డిస్ట్రిక్ట్స్కి చెందిన క్యాండిడేట్స్ ఉన్నారో సో మీరు అందరూ కూడా 30 పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. అండ్ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళు ఓన్లీ 20 పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీ కేటగిరీని బట్టి ఎలిజిబుల్ అవుతారు బ్రదర్. అది అన్ని పోస్టులకు అంటే మీ కేటగిరీ అండ్ జనరల్ కేటగిరీ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వీడియో. డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా అప్లై చేసుకోండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేదు అంటే కాల్ కోసం కావచ్చు రిజిస్టర్ అవ్వండి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.